ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటాం. శ్రోతలు అందరూ బాగానే ఉన్నారా? చూస్తుండగానే 2024 సంవత్సరం ఆగస్టు మాసం 15వ తారీఖు రాబోతా ఉంది. అప్పుడే 2024 సంవత్సరంలో 8 నెలలు త్వరగా గతించిపోతూ వెళ్తా ఉన్నాయి. భారతదేశం అంతా స్వాతంత్రపు సంబరాలు జరుపుకోవడానికి సంసిద్ధమవుతా ఉన్న వేళ దేవుని యొక్క వాక్యం స్వాతంత్రాన్ని గురించి ఏం మాట్లాడిందో కొన్ని మాటలు మనం విందాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో చెప్తూ, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని చెప్పగా, ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అనేమాట. ఒక మనిషి స్వతంత్రుడు కావాలి అంటే ఆ వ్యక్తికి తెలియాల్సింది సత్యం. సత్యం మానవాళికి అర్థం కానంత వరకు అతడు బానిసగానే బతుకుతాడు. రండి, ఈరోజు మనం పాఠంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మరొక సంవత్సరం, మరొక వారం మీ మాటలు వినడానికి, అలాగే మా దేశ స్వతంత్రాన్ని జరుపుకోవడానికి మీరిచ్చిన ఈ విలువైన సమయం కొరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను. భారతదేశం బానిస సంఖ్యల నుంచి విడిపించిన ఇన్ని సంవత్సరాల్లో మానవులమైన మేము ఇప్పటికీ సత్యానికి దూరంగా జీవిస్తూ పాపపు సంఖ్యల మధ్య బానిసత్వం చేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మా జీవితాలకి స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికి, మా బానిస సంఖ్యలను తెంచడానికి, మా పాపపు సంఖ్యలను తెంచడానికి మానవునిగా ఈ లోకానికి వచ్చి మా అందరి పక్షాన మీరు జరిగించిన విమోచన కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, ఇప్పటికీ మాలో అనేక మంది అసత్యానికి దాసులై, పాపానికి బానిసలై, నిజ స్వాతంత్రాన్ని గుర్తించక బందీలుగా ఉన్నటువంటి నేటి సమాజంలో మీ ప్రేమ కలిగిన మాటలు వినిపించమని వేడుకుంటా ఉన్నాను. ఈ దిన ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటున్నారు కదా. సత్యం మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అనే మాట. ఈ మాట స్వయాన మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభువారే. అదే అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు అనే మాట. ఈ 2 వచనాల్లో దేవుని యొక్క మాట ఎవరి అంతరంగాన్ని ఆక్రమించుకుంటుందో ఆ వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తాడు అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి వేరుగా ఉండే ఏ వ్యక్తి కూడా నిజ స్వాతంత్రాన్ని అనుభవించలేడు. స్వాతంత్రం అంటే మన ఇష్టం వచ్చింది చేయడం కాదు. దేవుడు ఏది వద్దు అని చెప్పన్నారో దాన్ని చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా చేయకుండా ఉండగలగడమే నిజమైన స్వతంత్రం. అలా కాకుండా దేన్నైతే దేవుడు చేయొద్దు అన్నారో దాన్ని ఇష్టానుసారంగా చేస్తూ నా జీవితం నా ఇష్టం అనుకునే మనిషి ఇప్పటికీ బానిసగానే జీవిస్తూ ఉన్నాడు. తరాల వెంబడి
ప్రజల యొక్క మనసుల్లో స్వాతంత్రం అంటే నాటుకుపోయిన భావన ఏంటి అని అంటే, మన ఇష్టం వచ్చినట్టుగా బతకడం అనుకుంటా ఉన్నారు. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్న పరిస్థితి గల కారణం వ్యక్తిగతంగా మనం తీసుకున్న నిర్ణయాలే, మన ఆలోచన విధానమే మన పాపపు బానిస సంఖ్యలు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట ఇలా రాస్తూ వచ్చారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అనే మాట. ఈ 2 వచన భాగాల్ని ప్రక్కన పెట్టి చూసినప్పుడు, సత్యాన్ని అనుసరిస్తే స్వాతంత్రం, సత్యాన్ని తృణీకరిస్తే బానిసత్వం. ఈ సత్యాన్ని తృణీకరించిన వ్యక్తి భక్తిహీనుడుగాను దుర్నీతిపరుడుగాను జీవిస్తూ ఉంటారు. సో సత్యం మానవాళికి పరిచయం కాదు, దాన్ని స్వీకరించలేని మానవాళి భక్తిహీనులుగా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, సత్యాన్ని ఎవరైతే ప్రక్కన పెట్టేస్తారో వారి మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని. శ్రోతలు, ఈ మాట వింటున్నారా? సత్యం అనే మాటకి అర్థం ఏమిటి అని అంటే, మార్పు చెందనిది అని. మారని దాన్ని మనకిష్టం వచ్చినట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని సత్యం అనరు. ఇదే పౌలు గారు తిమోతికు రాస్తూ 1వ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఈయన అందరి పాపముల కోసం విమోచన క్రయధనంగా అర్పించబడినవాడు అని. మానవాళి ఎప్పుడైతే పాపపు బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారో, బానిస స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేడు. బానిస నిరంతరం భయాల మధ్య బ్రతుకుతూ ఉంటాడు. బానిస చూచిన ప్రతి దానిలోనూ తనకేదో లభ్యమవుతుంది అని ఆశతో వెతకడం బానిస యొక్క ఆలోచన విధానం. నేటి దినాన్న మానవాళి బానిసలుగా బతుకుతూ స్వతంత్రులం అనుకుంటా ఉన్నారు. కారణం ఏమండి అనంటే, నేటి మానవాళి భయపడని అంశం లేదు, నేటి మానవాళి అనుభవించని శ్రమ లేదు, నేటి మానవాళికి ధనం లేక కాదు, జ్ఞానం లేక కాదు, పేరు ప్రఖ్యాతులు లేక కాదు, కానీ ప్రతి హృదయాన్ని భయం ఆక్రమించుకున్న వేళ బందీలమై బానిసలుగా జీవిస్తున్నాం. అందుకని ఆయన అంటారు రోమాపత్రికలో, సత్యాన్ని తృణీకరించిన వ్యక్తి భక్తిహీనుడిగా జీవిస్తాడు, దుర్నీతిపరుడుగా జీవిస్తాడు. అన్గాడ్లీనెస్ అండ్ అన్రైచియస్నెస్ అనే మాట. బానిస నమ్మేది దేవుణ్ణి కాదు. ఆ బానిస సంఖ్యల మధ్య ఎవరైతే వారికి స్వేచ్ఛను ప్రసాదిస్తామని మరొక బానిస వాగ్దానం చేసినప్పుడు అదే వాస్తవం అనుకునే భ్రమంలో జీవిస్తూ దేవుడిని విస్మరిస్తూ ఉంటారు. అన్గాడ్లీనెస్ అనేది సత్యాన్ని తృణీకరించడాన్ని బట్టి మానవాళి యొక్క అంతరంగాల్లో దేవుని పట్ల ఏర్పడిన చులకనమైన భావన. అదేంటండి?
మీరు స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఏవేవో చెప్తున్నారు అని కదా మీ ఆలోచన. దేవునికి వేరుగా మనిషి మంచి నిర్ణయాలు తీసుకోలేడు. దేవుని కంటే ఎక్కువ ఎవరూ కూడా చెడిపోయిన మనలాంటి జీవితాల్ని బాగు చేయలేరు. దేవుడు తప్ప నా పాప బంధకాల నుంచి విడిపించలేరు. కానీ మనిషి ఆ సత్యాన్ని విస్మరిస్తున్నంతకాలం వారు జీవించేది బానిసలుగానే. అలాంటి వ్యక్తి దుర్నీతిపరుడుగా మారతాడు. దుర్నీతిపరుడు అనంటే తన ఆలోచనే సత్యం అనుకుంటూ, తన జీవిత విధానమే సరైంది అనుకుంటూ, అందరినీ తక్కువ చేస్తూ, తనకు తానే హెచ్చించుకుంటూ, తోటి మానవులతో సత్సంబంధాలు లేకుండా నా జీవితం నా ఇష్టం అనుకుంటూ బ్రతికే బ్రతుకుని బానిస బ్రతుకు అనక మరేమంటారు చెప్పండి? ప్రియ శ్రోతలు, జీవితం అంటే అర్థం చెప్పమంటారా? బొందిలో ఉన్న ప్రాణం బందలో కలిసిపోవడమే జీవితం అంటే అర్థం మనలో ఉన్న ప్రాణం మట్టిలో కలిసిపోవడమే జీవితం అంటే. అది అందరికీ తెలిసిన సత్యమే. కానీ మీరు గమనించండి, ప్రతి వ్యక్తి అనుకుంటాడు నేను కలకాలం జీవిస్తాను అని. అలాంటి అసత్యంలో జీవిస్తా ఉన్న మనిషి ఒకానొక దినాన సత్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ సత్యాన్ని జీర్ణించుకోవడం కష్టమై ఎంత సతమతమైపోతూ ఉంటారో. అప్పుడంటారు దేవుడు అన్యాయం చేశాడండి అని. బైబిల్ చెప్తా ఉంది దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని. నాకు బాగా ఇష్టమైన ఒక మాట మీతో మాట్లాడతాను. జీవితం అనేది వన్ వే లాంటిది అని. ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి రావడానికి కుదరదు. ఒకవేళ వెనక్కి చూసుకోవచ్చు కానీ తిరిగి వెనక్కి వెళ్ళడం జరగదు. ఇప్పటికే ప్రియ శ్రోతలు, మన జీవిత ప్రయాణంలో చాలా దినం ప్రయాణం చేశాం. ఎప్పుడు ఈ జీవితాన్ని ముగించాలో మనకు తెలియదు. వన్ వే. వెనుదిరిగి చూస్తే మన బాటలో ఎన్నో చెడ్డ అనుభవాలు, ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి. కానీ ఏది మనం సరిచేసుకోలేం. ఆ పరిస్థితులకు గల కారణం ఏంటండి అంటే సత్యానికి మన జీవితాల్లో స్థానం ఇవ్వకుండా నేను ఏం చేసినా సత్యమే చేస్తాను అనుకునే భ్రమల్లో జీవిస్తూ బానిసత్వానికి అప్పగించుకున్న మన బ్రతుకుల్లో మన నిర్ణయాలు మనల్ని వెక్కిరిస్తూ ఉంటాయి. మనం వెనక్కి తిరిగి చూస్తే ఆ వెక్కిరింతల మధ్య ఈనాడు మన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోయే మానవాళికి ఏమైనా స్వేచ్ఛ కనపడతా ఉందా అనంటే బైబిల్ చెప్తా ఉంది మీరు సత్యంను గ్రహిస్తే స్వతంత్రులు అవుతారు అనే మాట. ఎంత అద్భుతం కదండి శ్రోత. మీకు సత్యం తెలుసా? అదేమిటి అని అంటే ఈనాటి మన స్థితికి కారణం నేను స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నాను అనుకుంటూ బానిసలుగా అమ్ముడు పడిపోవడమే మనం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏకరీతిగా ఉన్న దేవుడు మనందరినీ ప్రేమించి మనందరి పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేవడానికి లోకానికి వచ్చి ఆయన ఆ కార్యాన్ని ముగించి మన నిర్ణయం కోసం ఎదురు చూస్తూ అవకాశాలు ఇస్తూ ఉంటే బానిసలమైన మనం తోటి బానిసల వైపు చూస్తూ స్వేచ్ఛను ప్రసాదించమంటున్నాం, కానీ నిజ దేవుడైన యేసయ్య దగ్గరికి రాలేకపోతా ఉన్నాం. శ్రోతలు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. సమయం ఉండగానే మన పాపపు స్థితిని గుర్తించి, మన భక్తిహీనతను గుర్తించి, మన దుర్నీతిని గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టి నిజదేవుడైన యేసయ్యకు మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు ఆ సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. అంత మాత్రమే కాదు, సత్యాన్ని తృణీకరించే వ్యక్తి
దేవుని కోపానికి గురవుతాడు అన్న విషయం ఎంతో ప్రమాదకరం కాదు. కాబట్టి మన జీవితాల్లో సత్యానికి భిన్నమైన విషయాలు ఏది ఏలుబడి చేస్తా ఉన్నా మీరు తాత్కాలికంగా సంతోషంగా కనపడవచ్చేమో, కానీ మన జీవితాల్లో దేవుని యొక్క కోపం బయలుపరచబడబోతుందన్న సత్యాన్ని గ్రహించి ఇప్పటికైనా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం లేదండి, ఆయన చెప్పే మాట ఏమిటి అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన సమస్త పాపములను క్షమించి దుర్నీతి నుంచి మనల్ని విడిపించుననే మాట. నేను తప్పు చేశాను, నేను పాపానికి బానిసను అని మనం ఎప్పుడైతే యథార్థంగా ఒప్పుకుంటామో మిగిలిన ఆ బానిస సంఖ్యలను తెంచే పని దేవుడు జరిగిస్తారు. శ్రోతలు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈరోజు మనం అనుభవిస్తా ఉన్న జీవితం మన నిర్ణయాల సారమే అని మనకు అర్థమైతే ఇప్పటికైనా అప్పగించుకుందాం. దేవా, ఈ నా బానిస జీవితం నుంచి విడుదల దయచేసి స్వేచ్ఛను ప్రసాదించమని అడిగిన వారిని దేవుడు ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. బైబిల్ చెప్తా ఉంది, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అని. అలాంటి ప్రేమ కలిగిన దేవుని యొక్క మాట విని సత్యానికి మన జీవితాన్ని అప్పగించుకొని నిజ స్వాతంత్రాన్ని అనుభవించాలని కోరుకుంటూ స్వాతంత్రపు దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తిరిగి మరొక వారం మరలా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్.